పుట్టుకొచ్చారు. ఇంకా అనేక విధములుగా దేవుని సన్నిధిలో పనిచేయువారు అనేక మంది పరిచారకులు ఎత్తబడ్డారు. చూడండి, మన వరకు వచ్చేసరికి మనకి రెండే తెలుస్తాయి. ఒకటి పాస్టర్ గారు తెలుస్తారు, రెండు సంఘం తెలుస్తుంది, మిగతా దేవుని ఉద్దేశం ఏది కూడా మనకి అర్థం కాదు. అయితే దేవుడు ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతున్నాడు. అయ్యా, మొదటిగా నేను ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాను, వారు ప్రత్యేకింపబడిన జనాంగము. అందులో ఇదిగో యాజక ధర్మం జరిగించడానికి, నా పని జరిగించడానికి అనేక మందిని నేను ఏర్పాటు చేసుకున్నాను. వారందరూ కూడా నా బాధ్యతను నిర్వర్తించేవారుగా ఉన్నారు. ఈరోజు అదే ప్రత్యక్షపు గుడారంకు సాదృశ్యమైనటువంటి సంఘాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మూలరాయిగా ఉండి ఆయన స్థాపించారు. అదే సంఘమునకు, అదే ప్రత్యక్ష గుడారమునకు ఇదిగో సూచనగా ఏదైతే ప్రత్యక్ష గుడారం ఉందో దానికి ఈరోజు ఏం చేశారైనా సంఘాన్ని స్థాపించారు. చూడండి ప్రియులారా, సంఘాన్ని స్థాపించారు. ఇజ్రాయేలులో ఉన్నటువంటి లేవీయుల్ని ఎలా అయితే పరిశుద్ధపరుస్తున్నాడో, ఇజ్రాయేల్ అందరూ నా కుమారుడు అని చెప్పి ఆయన ఎలా అయితే ప్రత్యక్షపరుచుకుంటున్నాడో, అక్కడ క్రీస్తులో రక్షింపబడిన వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, ఇంత మనం చదువుకున్నట్లుగా ఏర్పరచబడిన వంశం. లేవీయులు ఎలాగైతే ఏర్పాటు చేయబడ్డారో ఈరోజు రక్షించబడిన నువ్వు కూడా అలాగ దేవునికి ఒక వంశముగా ఏర్పాటు చేయబడ్డావు. ఏం చేయబడ్డావు? మనం దేవునికి ఒక వంశముగా ఏర్పాటు చేయబడ్డావు. రెండవదిగా ఆయన అంటున్నాడు, రాజులైన యాజక సమూహముగా మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. రాజులైన యాజక సమూహంగా. ఒకరి గురించి మాట్లాడట్లేదు ప్రియులారా, మీ ఆలోచన మార్చుకోవాలి. మన కళ్ళ పైన పొరలు కమ్మి ఉండడాన్ని బట్టి సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మన భక్తి లోకంలో ఉన్నటువంటి భక్తులుగా మిగిలిపోతూ ఉంది కాబట్టి మన బాధ్యతను మనం గ్రహించలేకపోతున్నాం. అని అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేసుకున్నాను, పరిశుద్ధమైన జనముగా ఏర్పాటు చేసుకున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై ఉన్నాడండి. ఆయన ఏదైనా పాపం ఉన్నదా? ఆయన ఏ పాపము లేదు. ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడగబడ్డారో ఆయన గురించి చెప్తున్నాడు ఆయన. ఇదిగో మీరు అందరూ కూడా పరిశుద్ధపరచబడిన జనాంగం. మీ క్రియలు బట్టి కాదు, మీరు గొప్పవారిని కాదు, మీకున్న పేరుని బట్టి కాదు, మీ దగ్గర ఉన్న ధనమును బట్టి కాదు. పరిశుద్ధుడైనటువంటి వాని యొక్క రక్తములో మీరు కడగబడ్డారు కాబట్టి ఈరోజు మీరు ఎలా మార్చబడ్డారంట? పరిశుద్ధులుగా మార్చబడ్డారు. నమ్ముతున్నారా? రక్షించబడి నమ్ముతున్నారా? చేతులెత్తుతారా? అందరూ నమ్ముతున్నాం. మనము పరిశుద్ధపరచబడిన జనాంగం. ఇప్పుడు ఇంకేమంటున్నాడు ఆయన? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎన్ని మాటలు ఎవరి గురించి చెప్పాడు అంతకుముందు ఆయన? లేవీయుల గురించి మాట్లాడాడు, ఇజ్రాయేల్ గురించి మాట్లాడాడు, ఆ సమూహం గురించి, లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్న వారి గురించి మాట్లాడాడు. ఈరోజు అదే మాటలు దేవుడు ఇదిగో క్రీస్తు బండ మీద కట్టబడిన సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నాడు లేవీయులు నేను అనేక విధాలుగా నా పనిలో వాడుకున్నాను. ఆరోనుని ఇగో నా యొక్క సేవ గురించి వాడుకున్నాను. మోషేని ఇజ్రాయేలు సమూహాన్ని నడిపించేటువంటి నాయకుడిగా వాడుకున్నాను. అనేక మందిని న్యాయాధిపతులుగా వాడుకున్నాను. అనేక మందిని ఆరాధకులుగా వాడుకున్నాను. అనేక మందిని స్వార్థికులుగా వాడుకున్నాను. అనేక మందిని కేవలం అక్కడ పనులు చేసేటువంటి వారిగా వాడుకున్నాను. బోధించేవారైనా, ప్రవచించేవారైనా, సువార్త చెప్పేవారైనా, పనులు చేసేవారైనా, వారందరి గురించి దేవుడే ఉన్నాడు తెలుసా? వీరు నా జ్యేష్ఠ పుత్రుడు.